భారతీయుడు 2 పడం பார்த்த படம் கேவலமான படம் படம் பெரிய ಬಡಾ ದೊಡ್ಡ ಪಡಂ ಏನೂ ಇಲ್ಲ కేవలமான పడం ఒరుదడి పాతం పోదు ఒరుదడే పాతం మాదిరి అండ్ సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఏఆర్ రెహమాన్ లేకపోవడం ప్లస్ పాయింట్ నేను చెప్తున్నా ఇన్ కేస్ ఏఆర్ రెహమాన్ లేకపోవడం ప్లస్ పాయింట్ ఆయన ఫ్యాన్స్ ఉండొచ్చు కొట్టచ్చు ప్రాబ్లం లేదు ఒకవేళ ఆయన ఏఆర్ రెహమాన్ ఉండింటే మళ్ళీ మ్యూజికల్ హిట్ కోరుకునేవాళ్ళు సినిమా మ్యూజికల్ హిట్ కాదు కంటెంట్ హిట్ సినిమా అది అండ్ సినిమాలో నెగిటివ్ థింగ్ ఏం తెలుసా తన దాకా వస్తే కానీ తెలీదు అంటే దాన్ని ఎలా మెంటల్గా ఫేస్ చేయాలి అనేటువంటిది భారతీయుడు 2 చెప్పకపోవడం సేనాపతి చెప్పకపోవడం అదే నా చెప్తున్నా కదా ఎక్కడ నెగిటివ్ చెప్తున్నా ఎందుకు లోపించింది అనేటువంటిదే చెప్తున్నా నేను అర్థమైందా సో సినిమాలో మీకు ఒకవేళ కష్టం మీరు అవినీతికి పోరాడాలి అన్నప్పుడు మీ ఇంట్లో జరిగే పర్యవసనాలు ఏంది దాన్ని ఎలా ఫేస్ చేయాలి అనేటువంటిది భారతీయుడు 2 చెప్పకపోవడం అదొకటి అండ్ ప్లస్ పాయింట్ ఏం తెలుసా ఇప్పుడు నేను వస్తున్నాను అంటే శరీరానికి ఎప్పుడైతే మందు కావాలో అప్పుడు ఇస్తేనే కరెక్ట్ అని చెప్పేసి అది వస్తాడు అది కరెక్ట్ క్యారీ అయింది సో కంబ్యాక్ ఇండియన్ అనేటువంటి ఎమోషన్ క్యారీ కాల అది నెగిటివ్ దాని తర్వాత వచ్చేసి కథ మొత్తం అడ్డం తిప్పేది తల్లి క్యారెక్టర్ ఆ తల్లి క్యారెక్టర్లో ఎమోషన్ ఎట్లుండాలి తెలుసా కనీసం గ్లిజరిన్ వాడితే అన్న కన్నీళ్ళు వస్తాయా అసలు ఆ సీనే మెయిన్ దాన్ని సిద్ధార్థ్ కరెక్ట్గా క్యారీ చేయాలి నాకు ఫస్ట్ టైం కోపం వచ్చింది సిద్ధార్థ్ పైన ఫస్ట్ టైం కోపం వచ్చింది ఆగక్కడ సిద్ధార్థ్ పైన ఫస్ట్ టైం కోపం వచ్చింది అసలే చిత్తా సినిమా చూసిన తర్వాత ఏంటి ఆ ఎమోషన్ క్యారీ చేయకపోవడం ఆ సినిమాకి మెయిన్ అది సో దానివల్ల ఏమైందంటే గో బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు ఎప్పుడైతే కమల్ హాసన్ వెళ్తాడో ఆ ఎమోషన్ క్యారీ అవ్వడం వల్ల సినిమాకి కొద్దిగా వెయిటేజ్ పెరిగింది దానివల్ల ఏంటంటే పార్ట్ 3 సినిమాని వదిలాడు పార్ట్ 3 ట్రైలర్ వదలడం వల్ల భారతీయుడు 2కి కొద్దిగా వెయిటేజ్ బాగా పెరిగింది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సేనాపతి క్యారెక్టర్ ఏమీ లేదమ్మా సేనాపతి క్యారెక్టర్ వీళ్ళు పార్ట్ 3లో వచ్చేస్తుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ ఒక విషయం పర్సనల్ విషయం చెప్పడం జరిగింది భారతీయుడు 2 సినిమా వచ్చినప్పుడు మా నాన్న ఉన్నాడు భారతీయుడు 2 చాలా లేట్ అయింది మా నాన్న లేట్ అయిపోయాడు భారతీయుడు 3కి నేను లేట్ అయిపోతానేమో అనుకున్నా బట్ అఫ్ కోర్స్ 2025 వీళ్ళు వాచ్ అన్నాడు సో ఒకేసారి 3 పడవల పైన ప్రయాణం చేసే శంకర్ గారు ఓకే నో ప్రాబ్లం అండ్ ఇవన్నీ వదిలేస్తే ఒకరు అన్నారు సేనాపతి క్యారెక్టర్కి మేకప్ సరిగ్గా లేదా అని చెప్పేసి బట్ వన్ థింగ్ ఏంటంటే సేనాపతి ఆ వయసులో ఎన్ని కేజీలు ఉన్నాడు ఆయన బైసెప్ ఏంది ఇవన్నీ చూపిస్తే ఆ ఫైట్కి దానికి మ్యాచ్ కాదని చెప్పేసి అది చూపించలేదు అందుకే మేకప్ కొద్దిగా ఓకే నో ప్రాబ్లం దాని సో ఓవరాల్గా కేవలమైన పడం సో పడం చూడొచ్చు ప్రాబ్లం లేదు ఇంకా నాకు తెలిసి ఓకే నో ప్రాబ్లం చూడండి ఎంజాయ్ చేసేంత లేదు కానీ సినిమా ఎక్కడ డిస్ట్రాక్ట్ అవుతుంది అంటే మెయిన్ జరిగే ఇన్సిడెంట్ ఒకసారి అయితే మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ దాని కనెక్షన్ కరెక్ట్గా చేయలేదు సినిమాకి మరి పార్ట్ 3లో చేస్తాడా అనేటువంటిది చూడాలి అండ్ ఇంకో విషయం 90sలో మన బొడ్డు పైన యాపిల్ వేసేటువంటి డైరెక్టర్ ఎవరన్నా ఆయన రాఘవేందర్ రావు కదా ఈయన శంకర్ గారు కూడా యాపిల్ ఇసిరాడు అనమాట ఎవరు కమల్ హాసన్ పైన చూడండి నో ప్రాబ్లం దిస్ అండ్ నెగిటివ్స్ కూడా ఉన్నాయి కొన్ని ఫైట్ సీన్లలో కొన్ని దగ్గర అది అవి తర్వాత చూసుకుందాం అంటే మిస్టేక్స్ మెయిన్ ఆల్ మిస్టేక్స్ లీవ్ దట్ ఓకే నో ప్రాబ్లం చూడండి సినిమా నాకు తెలిసి దీని తర్వాత వచ్చే సినిమా ఏదైతే ఉందో శంకర్ గారిది బ్లాక్ బాస్టర్ అయితే అని గ్యారంటీగా చెప్తున్నాను నేను అన్నా పార్ట్ 3 ట్రైలర్ వదిలి జనాలకు కన్ఫ్యూజన్ పెట్టేశాడు శంకరు సినిమా హిట్ అనాలా బ్లాక్ బాస్టర్ అనాలా సూపర్ అనాలా అర్థం కాక రావాల్సి వస్తుంది జనాలు మీరు ఎవరైనా అడుగు అనా మా అని అంటారు కానీ అది కాదని చెప్పలేరు ఆ విధంగా కన్ఫ్యూజన్లో వదిలేశాడు అవునా పెద్దగా ఉంది సినిమా కొద్దిగా సినిమా ట్రిమ్ చేసి ఇంకా బాగుండేది చెప్తున్నా కదా పార్ట్ 2లో ఇప్పుడు పార్ట్ 2లో స్టార్టింగ్ ఇంటర్వెల్ కథ ఏదైతే ఉందో దాన్ని ముందు తీసి ఇంటర్వెల్ ముందుది ఎన్నికేసింటే మళ్ళీ సినిమా ఒక మంచి వెయిటేజ్ వచ్చేది బ్రహ్మాండమైన వెయిటేజ్ వచ్చేది కథ ఇంకోలాగా వచ్చేది పార్ట్ 3కి ఇంకా సులువు అయిపోయేది కథ సో ఇంకా ఇక్కడ ఒక విషయం ఏంటంటే అవినీతిని నిర్మూలించడం కోసము మోడీజీ గారు ఒక స్కీమ్ వేశారు యువతకి ఆ స్కీమ్ ఇప్పుడు కాదు ఫ్యూచర్లో ఖచ్చితంగా అవినీతి తగ్గుతుంది ఏది ప్రైవేట్ గవర్నమెంట్ ఆఫీసులో దాంట్లో ఏదైనా అనేటువంటిది పథకం నేను చెప్తాను తర్వాత ఆ పథకం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు మీరు అంటారు కదా జపాన్ ఎదిగింది చైనా ఒదిగింది ఇజ్రాయెల్ పడుతుంది పుడుతుంది అని చెప్పేసి ఇలాంటిది నెక్స్ట్ వస్తుంది ఆ పథకం ఏంది అని అంటే నేను మళ్ళీ చెప్తాను మీకు ఓకేనా